మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. దీనిపై ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే చందు, ఈ వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే, మైలవరానికి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ రోజు టీడీపీలో జాయిన్ అయ్యారు. నిన్ననే ఆయన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వెళ్లి ఈ రోజు ఉదయం చంద్రబాబు నివాసంలో ఆయన కలవడం జరిగింది. చంద్రబాబు అయితే కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం సీటు ఖాయం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో 2019 ఎలక్షన్స్ లో ఈ వసంత కృష్ణప్రసాద్ అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారో, ఉమామహేశ్వరరావు మీద వైసీపీ తరఫున పోటీ చేసి అతను ఓడించి తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేకంగా కూడా ఆయన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటి నుంచి కూడా వసంత కృష్ణప్రసాద్ కి కొంత ఇబ్బందులు అయితే వచ్చాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా జోగి రమేష్, వైసీపీకి సంబంధించినటువంటి మరో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ జోగి రమేష్ మైలవరంలో ఆయన ఇన్వాల్వ్ కావడంతో ఈ విషయాన్ని వసంత కృష్ణప్రసాద్ చాలా సార్లు కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వాళ్ళు అంతగా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో డిఫర్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని కీలకమైన నేతలకు చెప్పినా కూడా ఎవరు కూడా స్పందించకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లుగా కూడా తెలుస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే మైలవరానికి సంబంధించి మరొక క్యాండిడేట్ ని, తాను సిట్టింగ్ గా ఉన్నప్పుడే మరొక క్యాండిడేట్ ని తనకి ఇవ్వకుండా వేరే క్యాండిడేట్ ని అక్కడ తీసుకొచ్చి అదేమంటే సామాజిక సమీకరణాలు పేరుతో తనని పక్కకు పెట్టేశారని వసంత కృష్ణప్రసాద్ అయితే భావిస్తున్నటువంటి ఈ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధపడ్డాడు. అంటే అప్పటి వరకు టీడీపీ తరఫున అక్కడ వసంత కృష్ణప్రసాద్ కి పోటీగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు వరకు మాత్రం వాళ్ళైతే మాత్రం వసంత కృష్ణప్రసాద్ పార్టీలోకి రావడానికి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణప్రసాద్ పార్టీలో జాయిన్ అవ్వక ముందే చంద్రబాబు నాయుడు దేవినేని ఉమామహేశ్వరాన్ని తన ఇంటికి పిలిపించి మాట్లాడటం జరిగింది. మాట్లాడినటువంటి సందర్భంలో పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే తాను నడుచుకుంటానని చెప్పారు. అయినప్పటికీ కూడా నిన్న నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరానికి సంబంధించినటువంటి ఈ వర్గానికి చెందినటువంటి నేతలైతే ప్రత్యేకంగా కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉమాకు కనుక దేవినేని ఉమకు కనుక సీటు ఇవ్వకపోతే తమ టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేయమని వాళ్ళైతే నిన్న ఒక వార్నింగ్ హెచ్చరికనిచ్చిన పరిస్థితి అయితే కనపడింది. అయినప్పటికీ కూడా టీడీపీ అధిష్టానం మాత్రం వసంత కృష్ణప్రసాద్ కి అండగా నిలబడిన పరిస్థితి. వసంత కృష్ణప్రసాద్ కి సీటు ఖాయం చేసేవారని మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఆయన చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నటువంటి సమయంలో ఆయన హైదరాబాద్ నిన్న నియోజకవర్గానికి, మైలవరం నియోజకవర్గానికి చెందినటువంటి నేతలతో, ప్రధానమైన నాయకులతో వెళ్లడం జరిగింది. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు, కండువా కప్పారు. ఇక్కడి నుంచి మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ రీ ఎంట్రీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చందు. ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ.